హలో గైస్. సో ఐమ్ బ్యాక్. చాలా హెక్టిక్ డే ఉండే ఇవాళ. క్యాంప్కి వెళ్ళాను అండ్ చాలా ఎండ ఉండే. వెళ్ళేటప్పుడు బాగానే ఉండే. క్యాంప్లో కూడా పేషెంట్స్ని చూసాము అండ్ ఇట్ వాస్ గ్రేట్. నేను ఇంకొక అమ్మాయి ఉండే అండ్ బోత్ ఆఫ్ us were interns అండ్ దోస్ టెక్నికలీ లైక్ ఫస్ట్ ఓపీ మేబీ. సో చాలా బాగుండే. అండ్ వచ్చేటప్పుడు మాత్రం చాలా ఎండగా ఉండే. అయిపోయాం అసలు. బస్సులో ఫుల్ ఎండ కొట్టింది. గాలి కూడా చాలా వేడి గాలి వచ్చింది. సో ఇట్ వాస్ వెరీ టైరింగ్. ఇప్పుడు కూడా చాలా హెడేక్ ఉంది, కానీ యూట్యూబ్ వీడియో చేస్తాను క్యాంప్. సో బేసిక్గా నేను ఏం చెప్దాం అనుకున్నా అంటే వాళ్ళ ఐ గాట్ దిస్ కమెంట్, హౌ వాజ్ యూర్ జర్నీ, నేను ఎన్ని టైమ్స్ ఫెయిల్ అయ్యాను నీట్ రాసి అండ్ ఐమ్ స్టిల్ అటెంప్టింగ్ అని. సో 2017లో బైపీసీ జాయిన్ అయ్యాను అనుకుంటా. సో 2017 2018 ఫస్ట్ ఇయర్, 2018 సెకండ్ ఇయర్ చేశాను. 2019లో నీట్ రాశాను అండ్ ఐ డెంట్ గెట్ గుడ్ మార్క్స్. సో నేను 2019లో బ్రేక్ తీసుకున్నా. 460 మార్క్స్ వచ్చాయి. నేను లాంగ్ టర్మ్ తీసుకున్నాను, పేమెంట్స్ తీసుకోవడానికి లేకుండే. తీసుకున్నాక 2020లో మళ్ళీ రాశాక సీట్ వచ్చింది. లైక్ 575 మార్క్స్ వచ్చాయి. రూరల్ గవర్నమెంట్ వద్దని నేను సిటీలోనే జాయిన్ అయ్యాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి నేను పంపించాలని లేకుండే హాస్టల్కి అట్లా. సో హైదరాబాద్లోనే జాయిన్ చేయించారు. నేను జాయిన్ అయింది 2021లో. సో అంటే కోవిడ్ కాబట్టి కొంచెం డిలే అయింది. సో యాక్చువల్గా నేను గ్రాడ్యుయేట్ అయిపోయి 2025లో 2020 బ్యాచ్ కాబట్టి. కానీ కోవిడ్ వల్ల నేను నెక్స్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతాను, ఇప్పుడు ఇంటర్న్షిప్. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇఫ్ యూ రియలీ వాంట్ బికమ్ అ డాక్టర్, లైక్ నీ లైఫ్ గోల్, నీ ప్యాషన్, నువ్వు డాక్టర్ అవ్వాలనుకుంటే నువ్వు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. బట్ ఐ వుడెంట్ ఆస్క్ యూ టు వేస్ట్ యువర్ హోల్ లైఫ్ అనమాట. లైక్ నీ లైఫ్ మొత్తం నువ్వు బ్రేక్స్ తీసుకుంటూ వెళ్తే, that by the time you earn or by the time you look at patients, you'll almost be 30 plus. ఇప్పుడు నేనే ఒకే లాంగ్ టర్మ్ తీసుకున్నందుకు I'll be, by the time I see patients like నా పీజీ సూపర్ స్పెషల్ అయిపోయాక I'll be 30. అండ్ ఎగ్జాక్ట్ ఏజ్లో చేసిన వాళ్ళకి 28 అట్లా అయిపోవచ్చు. సో నువ్వు ఎన్ని ఇయర్స్ తీసుకుంటున్నావు అన్నది చూసుకో. లైక్ నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఐ హ్యావ్ లైక్ దీస్ 2 ఫ్రెండ్స్. ఒక ఆమె షీ డెడ్ 1 2 3 3 4 లాంగ్ టర్మ్స్ చేసినట్టుంది. ఒక ఆమె 4 లాంగ్ టర్మ్స్ చేసింది. ఒక ఆమె 2 లాంగ్ టర్మ్స్ చేసిన వాళ్ళు తెలుసు నాకు. అండ్ చేశాక దే గాట్ అ ఫ్రీ సీట్ ఆఫ్టర్ దాట్. లైక్ వాళ్ళకి ఫ్రీ సీట్ కావాలి ఖచ్చితంగా అని చెప్పి చేశారు. ఇంకొక ఆమె 5 లాంగ్ టర్మ్స్ చేసి కూడా జాయిన్ అయింది. 5 లాంగ్ టర్మ్స్ అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ 5 లాంగ్ టర్మ్స్. థింక్ షీ రోట్ నీట్ యూజీ 5 times. రాసి కూడా జాయిన్ అయింది. అంటే ఇంకా డిపెండ్స్ నీ ఇంట్రెస్ట్ బట్టి. ఇఫ్ యూ రియలీ వాంట్ టు బికమ్ అ డాక్టర్, దెన్ ఇట్స్ వర్త్ ఇట్. అండ్ ఐ వుడెంట్ సే నువ్వు డాక్టర్ అయ్యాక విల్ యూ ఎర్న్ సో మచ్. నో, యూ విల్ నాట్ ఎర్న్ సో మచ్. నీకు ఇనిషియల్ శాలరీ బిలో 1 lakh ఉంటుంది. సో ఇట్స్ నాట్, ఇఫ్ యూ సీ ఇట్ ఎకనామికల్లీ, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ నాట్ వర్త్ యువర్ టైం అంతగా. మోర్ కోర్సెస్, నువ్వు అగ్రికల్చర్ చేయొచ్చు, బీఎస్సీ సైకాలజీ చేసి ఎంఎస్సీ సైకాలజీ చేయొచ్చు. ఇట్స్ రియలీ గుడ్ స్ట్రీమ్. ఇప్పుడే డెవలప్ అవుతుంది. మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్నెస్ ఆన్ మెంటల్ హెల్త్. సో అలాంటి స్ట్రీమ్స్లో ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకో ఆప్షన్స్. బట్ వెళ్ళి లైఫ్ గోల్ డాక్టర్, నీ ప్యాషన్ అంటే యూ క్యాన్ వెయిట్. అండ్ ఐ వుడ్ సే, నువ్వు ఎట్లా చదువుకుంటావు నాకు తెలియదు. ఈ చైతన్య నారాయణ ఇవంతా ఐ వుడెంట్ సే దే ఆర్ గ్రేట్. నీకు టెస్ట్ ఎక్స్పోజర్స్ కావాలి ఖచ్చితంగా. నువ్వు టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. ఎందుకంటే నీకు 3 years ఎట్లా రాయాలి, ఎట్లా చేసుకోవాలి అనేది నీకు ఒక ఐడియా కావాలి. సో ఖచ్చితంగా నువ్వు టెస్ట్ అనేది అటెంప్ట్ చేయాలి. కానీ యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ దోస్ బిగ్ శ్రీ చైతన్య టెక్స్ట్ బుక్స్ కానీ నారాయణ టెక్స్ట్ బుక్స్ కానీ ఇంకా వేరే ఎగ్జాక్ట్లీ జూనియర్ కాలేజెస్, ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ టెక్స్ట్ బుక్స్ అనేవి నువ్వు ఖచ్చితంగా ఇట్లా ప్రెషర్ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఏం లేదు. యూ క్యాన్, నేనేం చెప్తాను, నువ్వు ఎన్సీఆర్టీ చదువు. ఖచ్చితంగా ఎన్సీఆర్టీ మొత్తం కంప్లీట్ చేయి. బాటనీ జువాలజీ మొత్తం కంప్లీట్ చేసి అటెంప్ట్ ఫర్ 330 ప్లస్ అవుట్ ఆఫ్ 360. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ద సేమ్ మార్కింగ్. నేను ఉన్నప్పుడు 360 మార్క్స్. సో ఐమ్ సేయింగ్ ఒక 4 questions గ్రేస్ పెట్టుకో అని చెప్తున్నాను. అంతకు మించి వద్దు. నువ్వు బాటనీ జువాలజీలో నీకు 330 వరకు వస్తే, వెన్ 360, ఫిజిక్స్లో ట్రై గెటింగ్ 130. అది కూడా నువ్వు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చేసి ఎన్సీఆర్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ చేసినా చాలు, యూ విల్ గెట్ అ డీసెంట్ మార్క్స్. నువ్వు మొత్తము శ్రీచంద్ర టెక్స్ట్ బుక్ చేసి నీకు అందులో ఏం అర్థం కాక ఇవి ఈజీ క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయలేక నీకు చాలా గ్యాప్ వచ్చేసి నువ్వు చాలా మార్క్స్ పోగొట్టుకుంటావు. సో ఇట్లా అంటే ఫస్ట్ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి. ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బాటనీ కానీ, జువాలజీ కానీ అన్నిటికీ ఖచ్చితంగా ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి ఫస్ట్. ఎన్సీఆర్టీ చేశాక ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ టైం నువ్వు మిగతా చేసుకో. సిన్స్ యూ ఆల్రెడీ ఐ థింక్ యూ హ్యావ్ ఆల్రెడీ అటెంప్టెడ్ ట్వైస్ మేబీ ఆర్ మోర్ దెన్ ట్వైస్. సో నీకు ఇప్పటికీ ఒక ఐడియా వచ్చింటుంది కొన్ని టాపిక్స్ పైన, కొంచెం గ్రిప్ వచ్చి ఉంటుంది. సో నువ్వు ఆ టాపిక్స్ని వదిలేసి కొత్త టాపిక్స్ చదువు. నీట్ వచ్చే టైంకి, నీట్ అప్రోచ్ అయ్యే టైంకి నువ్వు మొత్తం రివైజ్ చేసుకో. ఆర్గానిక్ కెమిస్ట్రీ పైన మంచి ఫోకస్ చేయి, ఆర్గానిక్ పైన మంచి ఫోకస్. ఈ రెండు ఏంటంటే టెక్స్ట్ బుక్స్ చదివినా చాలు. నువ్వు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ చదివితే నీకు సెంట్ మార్క్స్ వస్తాయి. నువ్వు అన్ని అటెంప్ట్ చేయగలవు కరెక్ట్. అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ కలగడానికి ఛాన్సెస్ అనేవి తక్కువ. ఫిజిక్స్లో కూడా ఇట్లా థియరీ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అవి నువ్వు టెక్స్ట్ బుక్ను చదివితే చాలు. సో ఇలా ప్లాన్ చేసుకో. కొంచెం ఎలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎలా చదువుకోవాలి అన్నది మంచి ప్లాన్ చేసుకొని అటెంప్ట్ చేస్తే విల్ బీ నైస్. అంతే అబౌట్ నీట్. కమింగ్ బ్యాక్ టు టుడే, ఇవాళ చాలా హెక్టిక్ ఉండే. అండ్ ఇంటర్న్షిప్ గురించి చాలా బాగుంది. ఇట్స్ లైక్ న్యూ ఎక్స్పీరియన్స్. చాలా పేషెంట్స్ చూస్తున్నా అండ్ ఐమ్ లెర్నింగ్ న్యూ థింగ్స్. ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఎలా ప్రెజెంట్ చేస్తారు, ఒక డిసీజ్ ఉంటే ఆ డిసీజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, పేషెంట్ ఎట్లా ప్రెజెంట్ చేస్తారు డాక్టర్కి అన్నది, ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి, ఏం స్కాన్స్ రిఫర్ చేయాలి, స్కాన్స్ ఎలా చదవాలి అని ఇలా కొన్ని నేర్చుకుంటున్నాను. అండ్ ఇట్స్ బీన్ లైక్ 1.5 week అండ్ ఇట్స్ గుడ్. అండ్ ఐవ్ డెడ్ ఒక నైట్ షిఫ్ట్ అయింది. అండ్ టుమారో ఐ హ్యావ్ అ నైట్ షిఫ్ట్ అగైన్. అండ్ సండే రోజు ఒక నైట్ షిఫ్ట్ ఉంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. గుడ్ లక్.